ఓం నమ శివాయ. నేను మీ కొత్త రైతు. ఈరోజు ఎకరా బీరపందిరి వేయడానికి ఎంత ఖర్చు అయింది, దానికి ఏమేమి వస్తువులు వాడాము, దాన్ని ఆ వస్తువుని ఎలా ఉపయోగించాము అనే పూర్తి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనం చూస్తున్నది ఎకరాలు బీర, సొర, కాకర పందిరి. ఆ పందిరి వేయడానికి మొదట 24 అడుగుల నుంచి 25 అడుగులు ఉండే వెదురు బొంగులు తీసుకురావడం జరిగింది. అవి ఒక్కొక్క బొంగు ఇక్కడ మన దగ్గరికి చేరే విధంగా 150 రూపాయలు పడింది. దాన్ని 3 ముక్కలు చేస్తే 8 అడుగుల చొప్పున 24 అడుగులు ఇంటూ 8 అంటే డివైడెడ్ బై 8 అంటే 3 బొంగులు అయినాయి. ఆ బొంగులు తీసుకొచ్చి ఒక అడుగు లోతులో వేయడం జరిగింది. తర్వాత ఈ పైన కనిపిస్తున్న టంగుస్ వల, అది 1 కిలో 460 రూపాయలు. ఎకరాకి 10 కేజీల టంగుస్ పడింది, అంటే 4600. తర్వాత పైన కనిపిస్తున్న వల, ఆ వల కిలో 560 రూపాయలు. అది 8 కేజీలు తేవడం జరిగింది. అది దాదాపుగా 5000 చిల్లరైంది. తర్వాత కింద పైన వల ఈ చివరి నుంచి ఆ చివరికి 24 అడుగులు వస్తుంది. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి అడ్డు నిలువు పందిరి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దానికోసం దాన్ని ఎంచుకొని తీసుకురావడం జరిగింది. తర్వాత దాని కింద వల టైట్ లాగడానికి ఒక నైలాన్ దారం, ఒక 2 రోళ్ళు తీసుకోవడం జరిగింది. అది ఒక్కొక్క రోలు 700 రూపాయలు, అది 1400 రూపాయలైంది. తర్వాత ఆ వలకి ఆ తాడుకి జాయిన్ చేసి సాగదీసి టైట్గా ఫిట్గా కట్టడానికి సన్నటి నైలాన్ దారం తీసుకోవడం జరిగింది. నైలాన్ దారము, సిల్క్ దారం తీసుకోవడం జరిగింది. అవి ఒక 10 రోజులు పడ్డాయి. అవి దాదాపుగా ఒక 1200 రూపాయలు ఖర్చు అయింది. ఆ వెదురు బొంగులు పూర్తిగా టైట్గా ఫిట్గా అయిన తర్వాత మనం ముందు నిలువుగా ఒక టంగుస్ వలని టైట్ చేసుకుంటూ లాగాము. దాన్ని మళ్ళీ రిటర్న్లో జిగ్జాగ్ రూపంలో, అంటే వల వచ్చి దాని కింద పడిన వల వచ్చి వలపైన ఈ మన కాపు బీరకాపు బరువైతే ఆ బీరకాపు డౌన్ అయినా కూడా ఆ వల కింద బాగాన టంగుసల జిగ్జాగ్ రూపంలో, అంటే ఇంటూ ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఎంత కాపు వచ్చినా ఎంత బరువైనా అవి కిందకి జరిగే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ చుట్టూ కనిపిస్తున్న ఆ వల అయితే చాలా పెద్ద సైజు తీసుకున్నాను. మీరు చిన్న సైజు తీసుకోండి. అది ఇంచుమించు 1/4 అడుగు వస్తుంది దాని లోపల కొలత. మీరు దాంట్లో సగభాగం అంటే హాఫ్ ఫీట్ తీసుకుంటే మంచిది. మొత్తంగా దాదాపుగా ఎకరాకి ఒక 50,000 ఖర్చు అయింది బీరపందిరి వేయడానికి. నేను అన్నిటికీ కాకర, సొర అన్నిటికీ ఇదే విధంగా ఒకే రకమైన పందిరి, ఒకే వస్తువులు వాడాను. ఓకే, థ్యాంక్ యూ.